ఇక రైతులకు అదిరిపోయే శుభవార్త. పీఎం కిసాన్ 21వ విడత నిధుల విడుదలపై తాజా సమాచారం అంటూ అప్డేట్ అయితే వచ్చేసిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించిన ఒక వరమని చెప్పుకోవచ్చు. రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం దేశంలోనే రైతులందరికీ కూడా ఈ స్కీము అమలు చేస్తుంది. ఇక ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలు సంవత్సరానికి 3 సమాన వాయిదాలలో అంటే 6,000 రూపాయల ఆర్థిక సహాయం పొందుతున్నారు. ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు డీపీటీ అంటే డైరెక్ట్ టు బెనిఫిటరీ ట్రాన్స్ఫర్ బదిలీ చేస్తున్నారు. అయితే ఈ స్కీము ద్వారా ఏపీ రైతులకు 2 రకాలుగా లాభం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ఏపీ సర్కారు రైతులకు ప్రతి ఏడాది 14,000 రూపాయలు అందిస్తుంది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 కలిపినట్లయితే మొత్తం కలిపి 20,000 రూపాయల వరకు లబ్ధి నేరుగా రైతులకు అందుతోంది. ఇక ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి 3 సమాన వాయిదాలలో ప్రతి విడతలో 2,000 చొప్పున ఏడాదికి 6,000 రూపాయల వార్షిక ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ మొత్తం కూడా వ్యవసాయం, గృహ ఖర్చులకు సహాయపడుతుంది. ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. మధ్యవర్తులు ఎవరు కూడా ఉండరు. అంతేకాదు ఈ డబ్బును రైతులు వ్యవసాయం కోసం కానీ వ్యవసాయేతర ఖర్చుల కోసం కానీ వాడుకోవచ్చు. ఇదిలా ఉంటే పీఎం కిసాన్ యోజన ద్వారా ప్రధానంగా రైతుల ఆదాయాలను పెంచుతోందని పలు అధ్యయనాలు చెప్పాయి. ఇక ఇది వ్యవసాయంలో పెట్టుబడి ప్రోత్సహిస్తుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని కూడా అధ్యయనాలు తెలిపాయి. రైతులను స్వలంబన చేయటంలో ఈ పథకం ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ యోజనకు అర్హతలు చూసినట్లయితే భూమి పట్టాలు అలాగే ఆధార్ కార్డులు ఉన్న రైతులకు ఈ పథకం అందుబాటులో ఉంది. ఈ పథకానికి అర్హత సాధించడానికి రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, భూమికి సంబంధించి పట్టాదారు పాస్బుక్ రికార్డులను కలిగి ఉండాలి. ఇక పీఎం కిసాన్ యోజనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాము. రైతులు ఈ పథకానికి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ను సందర్శించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంపికను ఎంచుకొని అవసరమైన వివరాలను పూరించడం ద్వారా రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆఫ్లైన్ దరఖాస్తుల కోసమైతే రైతులు తమ సమీపంలోనే సాధారణ సేవా కేంద్రం అంటే సిఎస్సి లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలి. రైతులకు ఈకేవైసీ తప్పనిసరి అని గమనించటం ముఖ్యం. వారి ఆధార్ కార్డు వారి బ్యాంకు ఖాతాకు లింకు చేయబడకపోతే లేదా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోతే ఈ పథకం కింద వాయిదాలు ఆలస్యం కావచ్చు. ఇక పిఐబి నివేదిక ప్రకారం ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 19 విడతలుగా అంటే 3.69 లక్షల కోట్లకు పైగా రైతులకు పంపిణీ చేశారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుండి 20వ విడత కింద 9.70 కోట్ల మంది రైతుల ఖాతాలకు 20,500 కోట్లు బదిలీ చేశారు. ఇక పీఎం కిసాన్ కింద ఏటా 6,000 ఇస్తుండగా అన్నదాత సుఖీభవ కింద 14,000 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక వీటిని కేంద్రంతో పాటు 3 విడతలుగా ఇస్తామని అధికారిక వర్గాలు కూడా తెలిపాయి. దీని ప్రకారం అక్టోబర్ 18న కేంద్రం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 జమ చేస్తామని సమాచారం. అయితే కౌలు రైతులకు కేంద్రం పీఎం కిసాన్ నిధులు ఇవ్వటం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభవ కింద 2 విడతల్లో 20,000 చెల్లించాలని నిర్ణయించింది. దీనిలో మొదటి విడతగా వచ్చే అక్టోబర్లో 10,000 చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది.